జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ ఔరంగజేబ్ పేరు తెలుసు కదా మీకు పేరు ఖచ్చితంగా ఇనే ఉంటారు ఎందుకంటే ఈ డెకాయిట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చరిత్ర అంతా కూడా మన దగ్గర చదివిపించారు కాబట్టి ఆ పరంగా మీరు ఖచ్చితంగా ఈ పేరుని మీరు వినే ఉంటారు కానీ న్యూస్ ఉంటుంది ఆ స్వామి బా సూపర్ యోగి ఆదిత్యనాథ్ గారు వీళ్ళ గురించి చెప్పినాడు వీళ్ళ చరిత్ర గురించి మామూలు చెప్పలా చింతాకేసానట్టే ఊరికేవాడు కాదు సరే ఈ ఔరంగజేబు మన దేశ దురాక్రమణ దాడైనటువంటి ఒక మొఘల్ వీడు ఒక ఏళ్ళ నరరూప రాక్షసుడు అంతకన్నా చెప్పాలంటే ఒక పెద్ద క్రూరుడు వీడి హయాంలోనే భారతదేశంలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి వీడు హిందువుల మెడ మీద కత్తి పెట్టి హిందువులందరినీ కూడా ముస్లింలుగా మతం మార్చాడు ఇప్పుడు చాలామంది ఇక్కడ ఎవరైతే ముస్లింలుగా చాలామంది అవుతూ ఉన్నారో వాళ్ళలో చాలామంది ఈ విధంగా మతం మార్చబడిన వాళ్ళే కానీ వీళ్ళు ఎట్ట తయారైనా తెలుసా రానా ఇప్పుడు నేనుండాయా సరే ముస్లింలందరినీ నేను ఒకటే ఘాటిని గట్ల అటని చెప్పేసి హిందువుల్లో కూడా అందరూ మంచి ముండా కొడుకుంటారని చెప్పి నేను చెప్పను ఎందుకంటే ఏలే ఎంతో ఉత్తమమైనటువంటి సనాతన ధర్మంలో పుట్టి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అసలు హిందుత్వానికి గాలి కుదిలేసి కేవలం వాళ్ళ స్వార్థం కోసం బతికే వాళ్ళు కూడా ఉన్నారు కన్ఫామ్ ఓపెన్గా మాట్లాడుకోవాలి ఏదైనా కూడా అదేవిధంగా ముస్లింలు కూడా అందరూ చెడ్డవాళ్ళు ఉంటారని చెప్పి నేను చెప్పలా ఖచ్చితంగా ఈ దేశాన్ని ప్రేమించే ముస్లింలు కూడా ఉంటారు పరమత సహనాన్ని పాటించేవాళ్ళు పరమత ఆచారాలను పాటించేవాళ్ళు కూడా ఉంటారు నేను కాదని అన్నట్ల కానీ మేజర్ ఎక్కువ శాతం మంది ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు భారతీయ జనతా పార్టీని ఒక శత్రువుని చూసినట్టు చూసేవాళ్ళు పాకిస్తాన్ ఏమైనా అన్నా బంగ్లాదేశ్ని ఏమైనా అన్నా వాళ్ళ అంటే ఈ మనకు ఇవన్నీ శత్రు దేశాలే కదా వాళ్ళని ఏదైనా మనం ఏదైనా అంటే అబ్బా వీళ్ళు అసలే నిలబడరు ఇంకా ఊరుకోరు ఓయమ్మా స్వామి వీళ్ళు చేసే కథలు వీళ్ళు పెట్టే కామెంట్లు ఇలా పొగండాల మావులు కూడా ఉండవు వీళ్ళు ఏడుండే వాళ్ళ ఇండియన్ ముస్లిమ్స్కి పుట్టారో ఆ పాకిస్తాన్ ముస్లింలకో లేకపోతే ఈ బంగ్లాదేశ్ ముస్లింలకు పుట్టారో నాకు అర్థమే కాదు ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి ఆలోచించుకోండి ఏంది తీరేంది నేను ఏం చెప్తున్నాను నేను ఏం మాట్లాడుతాను ప్రతి దానికి కూడా ఇప్పుడు నేను పాకిస్తాన్ ఏదైనా పాకిస్తాన్ వాళ్ళు మనకు ఎంత శత్రువులు వాళ్ళు మన దేశాన్ని అనునిత్యం అనుక్షణం కూడా వాళ్ళు ఏదో ఒకటి సర్వనాశనం చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అదే కోవలకి ఇప్పుడు బంగ్లాదేశ్ వచ్చింది వాటి గురించి నేను మాట్లాడితే వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడతారు ఏరా స్వామి యాడిచి వచ్చారు రా నైనా మీరు యాడిచి వచ్చారు మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏడేం సంఘనాకి పనులు ఆడికి పోతే పోతాను లేదా ఎవరైనా కూడా ఈ దేశంలో ఉండేవాళ్ళు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు జైన్లు కావచ్చు బుద్ధులు కావచ్చు పార్సీలు కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఏ మతం వాళ్ళైనా కావచ్చు ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండాలి మిగతా వాళ్ళు మీకు అవకాశం ఉంటే మీకు నచ్చిన దేశాలకు పోండి లేకపోతే పోయి నేను ఎక్కువ మాట్లాడకూడదులే అది మ్యాటర్ అయితే సరే అయితే ఈ ఔరంగజేబు ఈ విధంగా కొన్ని లక్షల మంది హిందువులను మతం మార్చాడు ఇక ఔరంగజేబు గురించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం ఓకేనా ఈ ఔరంగజేబు 1618 సంవత్సరంలో జన్మించాడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఈ ఔరంగజేబు చిన్నప్పటి నుంచే హింసాత్మక సంఘటనలు అంటే ఎక్కువగా మక్కువ చూపేవాడంట అంటే అంత లైకు సైకో అన్నమాట అంతేకాకుండా తన కోటలోని ఈ పరిచారికలను తెలుసు కదా పరిచారికలు అంటే అదే ఉంటారు కదా పనిచేసేవాళ్ళు ఆడవాళ్ళ వాళ్ళ కావచ్చు సిబ్బందిని తన చిన్నతనంలోనే నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు ఇక ఈ ఔరంగజేబు 1658వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తిగా ప్రాణ స్వీకారం చేశాడు అంటే పోయి కూర్చున్నాడు సింహాసనం మీద అందరిని ఎత్తినా ఎక్కి తొక్కేదానికి అంటే రాజ్యపాలనలు అందుకున్నాడు దీనికోసం వీడు అనేక మందిని హత్యలు చేసి ఈ మొఘల్ చక్రవర్తి స్థాయికి చేరుకున్నాడు ఇక 1658వ సంవత్సరం నుంచి 1707వ సంవత్సరం వరకు వీడే రాజ్యపాలన అయితే చేశాడు కాలబట్టేశాడు రగిలిపోయింది అట్నే ఊరికే కూడా కాదు ఈ సంవత్సరాలలో హిందువులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఇన్ని కావు హిందువులు వ్యవసాయం మీద పన్నులు వేశాడు జుట్టు పెంచుకుంటే పన్ను వ్యాపారాల మీద ఏకంగా 50% పన్నులు రైతుల పంటలను అక్రమంగా దోపిడీ చేస్తూ ఉన్నాడు ప్రజలపైన పెద్ద ఎత్తున పన్నులు విధించే రాక్షసానందం పొందుతూ ఉన్నాడు ఇక్కడ కీలక విషయం ఏంటంటే వీడు ఈ పన్నులన్నింటినీ కూడా పన్నులు అంటే ట్యాక్స్ అనమాట వాటన్నిటిని వేసింది ఎవరి మీద తెలిసిన కేవలం హిందువుల మీదనే వాళ్ళు నువ్వు కన్నా ముస్లింగా మారినావు అనుకో నీ మీద ట్యాక్స్ వేసేదిలే నీకు ట్యాక్స్ ఉండదు నువ్వు హిందువు అయితేనే ట్యాక్స్ నువ్వు ఏదైనా ముస్లిం యాత్రుడు అయితేనే నీకు ట్యాక్స్ లేకపోతే నీకు ట్యాక్స్లే అంటే హిందువుల రక్తాన్ని చెమటను కష్టాన్ని తాగి తన కోశాగారాన్ని తన భాండాగారాన్ని నింపుకునేసినాడు అయితే ఇప్పుడు ఈ ఔరంగజేబు వారసులు ఏం చేస్తారో తెలుసా రిక్షాలు దుక్కుంటా బతుకుతారు స్వామి రిక్షాలు దుక్కుంటా బతుకుతారు ఇప్పుడు మీరేమన్నా అనుకుంటారేమో ఓరినైనా వీడు చూడబోతే ఇంక వరంగా ఉన్నాడు వీడు కావాలని ఇవన్నీ మాట్లాడుతున్నాడని చెప్పి మీరు అనుకుంటా ఉండొచ్చు ఈ విషయం నేనే ఊరికే చెప్పడంలే సాక్షాత్తు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి డేరింగ్ డాషింగ్ సీఎం
ఎవరో యోగి ఆదిత్యనాథ్ గారే ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతా మొఘల్ పాలకులలో అతి క్రూరుడు ఎవరయ్యా అంటే ఔరంగజేబే. అంటే మిగతా వాళ్ళు గొప్పోళ్ళని కాదు, కానీ మిగిలిన వాళ్ళందరికంటే కూడా ఈ ఔరంగజేబు అతి క్రూరంగా పరిపాలించాడు. హిందువులను రాజ్య రంపాన పెట్టినాడు. హిందువులను బానిసలుగా మార్చుకుని తన పనులన్నీ కూడా చక్కదిద్దుకున్నాడు. హిందువులను బలవంతంగా మతం మార్చినటువంటి దుర్మార్గుడే ఈ ఔరంగజేబు. అటువంటి ఔరంగజేబు గురించి ఔరంగజేబును గొప్పగా కీర్తిస్తా మన పాఠ్య పుస్తకాల్లో చదువుకోవడం మన దౌర్భాగ్యం. ఈ పాపం ఎవరిది? ఈ పాపమా? ఈ కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే వాళ్ళే కదా అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకునింది, దొడ్డిదారిలో పోయి ప్రధానమంత్రి అయింది ఎవరయ్యా అంటే ఆయన చీచీ నెహ్రూ. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీనే. అవునా కాదా? అందుకే ఉత్తరప్రదేశ్లో ఔరంగజేబుకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను తొలగించినామని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశారు యోగి ఆదిత్యనాథ్ గారు. ఇప్పుడు ఔరంగజేబు వారసులు ఏం చేస్తారో తెలుసా? ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పని చేస్తారంటే రిక్షా దొక్కుంటారు. కలకత్తాలో వీళ్ళు రిక్షా నడుపుకుంటా బతుకుతారు. ఇది చరిత్ర యొక్క దైవిక న్యాయంగా ఆయన చెప్పినాడు. అంటే దైవిక న్యాయం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఔరంగజేబు ఇంతమందిని రాసి రంపాన్ని పెట్టి వాళ్ళందరినీ హింసించి కత్తి పెట్టి మతం మార్చి కాదని వాళ్ళని చంపి ఇది చేశాడు, ఇది ఘోరాలు పాపాలు చేశాడు కదా, ఆ పాపం ఇప్పుడు వాళ్ళ వారసులకు తగిలింది అని అర్థం అన్నమాట. అంటే ఈ ఔరంగజేబు దైవత్వాన్ని ధిక్కరించి దేవాలయాలు అలాగే ఇతర మతపరమైనటువంటి ప్రదేశాలలో విధ్వంసకర చర్యలకు పాల్పడినాడని చెప్పేసి చెప్పినారు. అంటే ఆ కాలంలో ఔరంగజేబు చేసిన పాపాలు వాళ్ళ వారసులకు చుట్టుకున్నాయి అని అర్థం అనమాట. అసలు ఈ ఔరంగజేబుకు చక్రవర్తి అయ్యే అవకాశం ఇచ్చింది కూడా ఎవరు? హిందువులే. హిందువుల పైన అన్ని దారుణాలు చేస్తా ఉన్నప్పటికీ కూడా ఔరంగజేబు పైన హిందువులు పోరాటం చేయాల. అందుకు కారణం ఏంది అంటే హిందువుల్లో ఐకమత్యం లేకపోవడమే. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ రెచ్చగొడతాడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడతారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు. ఇప్పుడు మన దైవానికి సంబంధించి కావచ్చు, మన ధర్మానికి సంబంధించి కావచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడితే లేకపోతే మనకు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే ఎంతమంది స్పందిస్తున్నారు, ఎంతమంది ఆ విషయాలను ఖండిస్తున్నారు? అదే ఇతర మతస్థులు అయితేనా ఏం జరుగుతుందా? ఏం లేదు, బీభత్సం చేస్తారు. మామూలు కూడా కాదు. వాళ్ళ హక్కులను వాళ్ళు అది తప్పో ఒప్పో పక్కన పెట్టండి. అంటే వాళ్ళకి కావాల్సింది అంటే మాకు ఇది కావాల్సింది అని చెప్పేసి పట్టుబట్టి కూర్చుంటారు. దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తారు. అంటే ప్రయత్నం లోపం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కానీ మన దగ్గర ఆ మాదిరిగా ఉండదు. ఏం పోయినా కూడా కాలిపోతా ఉన్నా కూడా చూస్తూ ఉండడమే. అందుకే ఆ ఐకమత్యం లేకపోవడం వల్లే మన బతుకులు అయితే ఇట్లా తగలబడిపోయినాయి. అందుకే చెప్తున్నాను మిత్రులారా, ఇక నుండైనా మనం ఐకమత్యంగా ఉందాము. రాబోయే పరిణామాలను కలిసి ఎదిరిద్దాం. మీకు అండగా నేనుంటాను. నేను కాదు స్వామి, యోగి ఆదిత్యనాథ్ గారు. మనం ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. మనల్ని టచ్ చేయడానికి కూడా భయపడతారంట. యోగి ఆదిత్యనాథ్ గారు మరొకసారి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అది మ్యాటర్. చేసిన పాపం ఊరికే బాదు. ఇప్పుడు తగులుతుంది. ఏం లే ఓయమ్మ, ఒకప్పుడు దేశాన్ని అంతా రాసి రంపాన్ని పెట్టి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రిక్షాలు దొక్కుంటారంట. వారు కలకత్తా ఇదిలో బాగుండదు కదా, సమ్మగా బాగానే ఉంటుందిలే. అట్టే కావాలే. ఎట్టనా న్యూసా బాగుండలా? అట్టుంటుంది. నేను చెప్పింది కనుక కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా, ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. జై శ్రీరామ్.